వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్. సో చూడండి, ఈరోజు మనము భారత రాజ్యాంగం సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పుకోవాల్సి ఉంది. సో అది పాలిటిక్స్ సంబంధించి పొలిటికల్ సైన్స్. చూడండి, భారత రాజ్యాంగం సో మీకు తెలుసు, మనకు రాజ్యాంగం అనేది ఏ విధంగా మనకు రైట్స్ ఇస్తుంది, సో హక్కులను ఇస్తుంది, నియమాలను ఇస్తుంది. సో దాని ప్రకారం మనం నడుచుకుంటూ ఉన్నాం. అసలు ఈ భారత రాజ్యాంగం మనకు ఏ సంవత్సరంలో ఏర్పడింది, సో స్వాతంత్రం పూర్వం ఏ విధంగా ఉండేది మన భారతదేశం, స్వాతంత్రం అనంతరం ఏ విధంగా ఉంది భారతదేశం, దాంతోపాటు ఈ భారత రాజ్యాంగాన్ని మనకు ఎందుకు ఏ విధంగా మనకు ఈ భారత రాజ్యాంగం అనేది ఉపయోగపడుతుంది, సో అదేవిధంగా ఎందుకు ఈ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సో ఈ విధంగా మనకు ఈ చాప్టర్ మీద మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, భారత రాజ్యాంగం చూడండి, మనకు ఏ కాన్సెప్ట్ తీసుకున్నామంటే 7th క్లాస్లో ఉన్నటువంటి పరిచయంలో నుంచి, అదేవిధంగా 8th క్లాస్లో ఉన్నటువంటి పొలిటికల్ సైన్స్లో ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ లౌకిక తత్వం. సో ఈ మూడు కలిపి మనము ఈరోజు ఇక్కడ కాన్సెప్ట్గా చెప్పుకోబోతున్నాం. సో చూడండి, సో ఫస్ట్ భారత రాజ్యాంగం సో ఇంట్రొడక్షన్ చేసుకుంటే మనకు 8th క్లాస్లో కూడా ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ఎందుకు మనకు రాజ్యాంగం అనేది అవసరం అనేది 7th కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, ఒక స్కూల్ ఉంది, సో ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు, సో ఉపాధ్యాయులు ఉంటారు, సో అదేవిధంగా పిల్లలు కూడా ఉంటారు. చూడండి, ఎవరు పాటించాల్సినటువంటి వాళ్ళ నియమాలు వాళ్ళకు విధి విధానంగా ఉంటాయి. సో ఆ విధంగా లేకపోతే సో ఒకరి పద్ధతి ఒకరికి ఏమవుతుంది, సో ఆ రంగానికి ఆటంకం అనేది కలుగుతూ ఉంటుంది. సో చూడండి, ఇంత చిన్న స్కూల్కే మనకు ఈ సమాజంలో స్కూల్ అనేది చాలా చిన్న పాత్ర. అంత చిన్న పాత్రకే మనకు అన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఈ దేశం చూశారు కదా, సో ఈ దేశం చాలా పెద్దది. సో ఇటువంటి దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మనము నియమ నిబంధనలుగా పెట్టాలి అంటే దానికి ఒక సక్రమైనటువంటి క్రమం అనేది కావాలి. ఆ క్రమాన్ని అందించేదే మనకు భారత రాజ్యాంగం. సో చూడండి, అదే పనిగా మనము ఆటలు ఆడుతూ ఉన్నప్పుడు కానీ సో ఇది ఫుట్బాల్, క్రికెట్ ఏదేదో పెట్టేస్తారు, అక్కడ వాలీబాల్ అని, సో ఏదైనా సరే ఒక ఆట ఆడుతున్నప్పుడు కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి, కొన్ని నియమాలు అనేటివి ఉంటాయి. సో ఆ నియమాలను మనం ఏం చేయాలి, ఫాలో అవుతూ ఆడినప్పుడే ఆ ఆటకి విలువ అనేది ఉంటుంది. దాంతోపాటు క్రీడా స్ఫూర్తి అనేది కూడా వస్తుంది. సో ఆ విధంగానే మనకు ఒక చిన్న ఆటకే అన్ని నియమాలు నిబంధనలు ఉన్నప్పుడు, సో అదేవిధంగా మన భారతదేశంలో దాదాపు ప్రజెంట్ 140 crores ఉండొచ్చు. సో అంత పెద్ద జనాభాను కంట్రోల్ చేస్తున్నారు, సో నియమాలు రూల్స్ ఫాలో అవుతూ అని అంటే చూడండి, మనకి భారత రాజ్యాంగం పాత్రనే ఎంతో ఉంటుంది. మనకు చూడండి, వివిధ రకాల మతాలు కూడా ఉన్నాయి. సో వివిధ రకాల మతాలు మన భారతదేశంలో ఉన్నాయి, కానీ భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తూ ఉన్నాం. సో అంటే అత్యధిక మెజార్టీ కలిగినటువంటి మతాలు ఉన్నాయి, సో అత్యల్ప మెజార్టీ కలిగినటువంటి మతాలు కూడా ఉన్నాయి, కానీ రెండింటికి సమానంగా మనము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో అంటే ఇన్ని నియమ నిబంధనలు మనకు చేతుల్లో జరుగుతున్నాయంటే దానికి గల కారణం ఈ భారత రాజ్యాంగం అని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో చూడండి, ఇక్కడ మనం కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు దీని వాల్యూ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో చూడండి, భారత రాజ్యాంగం, సో చూడండి భారత రాజ్యాంగం అనే థాట్ మనకు తెలిసినంత వరకు అయితే 1950 January 26 ఆ రోజున మనకు భారత రాజ్యాంగం ఏర్పడింది. సో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామని తెలుసు. కానీ చాలామందికి ఏమని తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు తెలుసు. కానీ ఇంకా కొంచెం ముందరికి వెళ్తే, సో చూడండి ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే చూడండి, మనకు స్వాతంత్రం పూర్వమే, సో స్వాతంత్రం రాకముందే మనకు ఏం జరిగిందంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ అనేది 1885లో ఏర్పడడం అనేది జరిగింది. 1885లో ఏర్పడినటువంటి ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ, సో చూడండి బ్రిటిష్ పరిపాలన విధానం నచ్చక స్వయంగా ఒక పరిపాలన చట్టాన్ని సో అనుకున్నప్పుడు వీళ్ళంతా ఒక సమావేశమై కూర్చున్నారు. ఎవరెవరు, సో జవహర్లాల్, సో వీళ్ళందరూ మన మహాత్మా గాంధీ కావచ్చు, మోతీలాల్ నెహ్రూ, సో ఇలాంటి ప్రముఖులందరికీ వెళ్ళి ఐఎన్సీ తరఫున కూర్చొని, సో అప్పుడు ఉన్నటువంటి సో గవర్నర్ జనరల్ దగ్గరికి, సో బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వీళ్ళు చెప్పినటువంటి భావనకు సో వాళ్ళు ఏమన్నారంటే, సో మీరు ఈ దేశాన్ని పరిపాలించగలరా, సో మీరు ఈ నియమ నిబంధనలు రూల్స్ పెట్టుకోగలరా అని కించపరిచినట్టు మాట్లాడడం అనేది జరిగింది. సో చూడండి, అంటే మేము తప్ప సో మీరు ఈ పరిపాలన చేసే విధానం మీకు తెలియదు అనే విధంగా మాట్లాడడంతో అక్కడ ఉన్నటువంటి సో ఆ సమావేశంలో ఉన్నటువంటి మోతీలాల్ నెహ్రూ సో ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని సో మనల్ని ఈ విధంగా అంటారా అని చెప్పేసి చూడండి, మనకు ఒక 8 మందిని తీసుకొని, సో చూడండి
ఒక 8 మందిని సో మోతీలాల్ నెహ్రూ. సో ఎవరు? మోతీలాల్ నెహ్రూ. సో ఈయన ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ తండ్రి. సో మోతీలాల్ నెహ్రూ ఏం చేశాడంటే 1928లో ఏం చేశాడంటే ఒక రాజ్యాంగ పత్రాన్ని తయారు చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఐఎన్సి ఉంది, జాతీయ కాంగ్రెస్ పార్టీ. సో ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ 1825లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఈ 1825లో ఏర్పడినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ మనకు ఒక ఆలోచించి, బ్రిటిష్ పరిపాలనలో ఆలోచించి మనకు కొన్ని రూల్స్ కావాలి, కొన్ని చట్టాలు కావాలి, సో మనకు స్వేచ్ఛ కావాలి, అవి కావాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఆ మ్యాటర్ చెప్తే ఆ బ్రిటిష్ వాళ్ళు సో మనకు కించపరిచినట్టు మాట్లాడడం అనేది జరిగింది. ఆ సమావేశంలో ఉన్నటువంటి మోతీలాల్ నెహ్రూ ఏం చేశాడంటే సో వీళ్ళని మనకు చేయడం అనేది సో మనం తయారు చేద్దామా, సో మనం తయారు చేసి వాళ్ళని నిరూపిద్దాం అనేటువంటి భావనతో మోతీలాల్ నెహ్రూ మొదటిసారిగా ఏం చేశాడంటే 1928లో ఒక 8 మందిని తీసుకువెళ్ళి ఏం చేశాడంటే ఒక నివేదికను తయారు చేశాడు. సో చూడండి, సో దీన్ని మనము నెహ్రూ నివేదిక అంటాం. సో దీన్ని మనం నెహ్రూ నివేదిక అంటాం. సో చూడండి, ఈ ఐఎన్సి వెళ్ళింది, బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. సో వీళ్ళు ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడడం, సో వీళ్ళు ఒక కమిటీని తయారు చేసుకున్నారు. ఆ కమిటీకి నెహ్రూ నివేదిక అందించింది మోతీలాల్ నెహ్రూ. ఇది మామూలుగా మనకు జరిగింది. సో దీన్ని తీసుకువెళ్ళి 1929లో వాళ్ళ బ్రిటిష్ పార్లమెంట్కి ఇచ్చారు. సో చూడండి, ఈ రాజపత్రాన్ని తీసుకువెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్తే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. సో చూడండి, మనకు స్వాతంత్రంకి పూర్వం జరిగేటువంటి సంఘటనలు ఇవి భారత రాజ్యాంగం కోసం. సో తర్వాత చూడండి, ఈ రద్దు జరిగిన తర్వాత మనకు ఈ ఐఎన్సి వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో చూడండి, అది ఎప్పుడు 1931లో. సో 1931లో కరాచీలో సమావేశం జరగడం అనేది జరిగింది. కరాచీలో ఇక్కడ కరాచీ సమావేశంలో మళ్ళా రాజ్యాంగం కోసము సో రాజపత్రం కోసం డిస్కషన్ జరిగింది. ఈ కరాచీ పత్రం, సో ఇక్కడ తీసుకున్నటువంటి ఈ నివేదిక లేదా పత్రం, దాంతో పాటు ఈ నెహ్రూ నివేదిక ఉంది కదా, సో ఈ నెహ్రూ నివేదిక, సో రెండు కలుపుకొని ఒక రాజపత్రం అంటే రాజ్యాంగ పత్రంగా తయారు చేసుకొని, ఈ రెండు కలుపుకొని రాజ్యాంగ పత్రంగా తయారు చేసుకొని తర్వాత 1934కి ఏం చేశారంటే సో చూడండి, 1934కి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఒక రాజ్యాంగ సభ కావాలి, మాకు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సభ కావాలని అడగడం జరిగింది. సో రాజ్యాంగ సభను అడగడం అనేది జరిగింది. తర్వాత మనకు 1934లో జరిగినటువంటి ఈ సమావేశం తర్వాత మనకు 1935లో చూసుకుంటే మనకు ఒక చట్టం అనేది వచ్చింది. సో ఒక చట్టం అనేది ఉంది. సో చార్టర్ 1935. ఇందులో ఏముంది, ఇక్కడ ఫలితంగా ఇక్కడ ఏమైందంటే చూడండి, కేంద్రం రాష్ట్రం అనేటువంటి ద్వంద్వ స్వయంపత్తి పరిపాలన అనేది నిలపడం జరిగింది. అదేవిధంగా స్వేచ్ఛ సమానత్వం అనేటువంటి భావన అనేది కొద్దిగా ఏర్పడడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు ఇది ఏమంటారు, కేంద్రం సో రాష్ట్రంలలో 3 విధానాలుగా మనకు ఈ చట్టం ద్వారా పరిపాలన విధానాలు అంటే ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ప్రావిన్సులు, దేశీయ సంస్థలు రెండు కలిపి మనకు ఉమ్మడిగా ఉండడం జరిగింది. ఈ 35 ప్రకారం ఎప్పుడు 1934, 1935. సో ఈ విధంగా ఉన్నటువంటి వీటిలో సో తర్వాత చూసుకుంటే చూడండి, మనకు చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే సో ఈ విధంగా ఉండేటువంటి మనకు ఇంతవరకు రావడం అనేది జరిగింది 1935 వరకు. ఈ విధంగా ఉన్నటువంటి మన భారత రాజ్యాంగం. సో చూడండి, 1935 వరకు ఉన్నటువంటి భారత రాజ్యాంగం మనకు ఏం జరిగాయి అంటే 1946లో మనకు క్యాబినెట్ మిషన్ అనేది రావడం అనేది జరిగింది. సో చూడండి, క్యాబినెట్. సో 1946లో మనకు క్యాబినెట్ మిషన్ అనేది రావడం అనేది జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్లో సో చూడండి, అక్కడి నుంచి మనకు వీళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారంటే సో వీళ్ళు చేసినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, తర్వాత క్రిప్స్ నివేదికని వీళ్ళు ఏం చేశారు, క్రిప్స్ను వెనక్కి తోలడం. అర్థమవుతుందా? సో ఇవల్ల జరిగిన దాని తర్వాత 1946లో క్యాబినెట్ మిషన్ అనేది వచ్చింది. ఇది చివరిగా వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు, వీళ్ళకు స్వేచ్ఛని ఇవ్వాలి, అదేవిధంగా వీళ్ళు స్వాతంత్రం అడుగుతున్నారు, వీళ్ళకు స్వాతంత్రం ఇవ్వాలి అనేటువంటి భావనతో ఏర్పడింది క్యాబినెట్ మిషన్. ఇందులో వాళ్ళ తరపున ఎవరున్నారు, మనకు ఏబి అలెగ్జాండర్ ఉన్నాడు, క్రిప్స్ ఉన్నాడు, సో దాంతోపాటు మనకు లారెన్స్. సో ఇటువంటి 3 ప్రముఖులు ఈ సంస్థలో ఉండడం అనేది జరిగింది, క్యాబినెట్ సంస్థలో ఉండి ఈ 1946లో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్కి ఈ ఐఎన్సి వాళ్ళు ఏం చేశారంటే రాజ్యాంగ సభ గురించి చెప్పడం అనేది జరిగింది.
సో చూడండి, ఈ రాజ్యాంగ సభ గురించి చెప్పడం ద్వారా ఇప్పుడు ఏం జరిగిందంటే ఇదే 1946లో జూలైలో ఏం జరిగిందంటే మనకు రాజ్యాంగ సభకు ఎన్నికలు అనేవి జరగడం అనేది మొదలుపెట్టాయి. అంటే జూలై 1946లో మనకు రాజ్యాంగ సభకు ఎన్నికలు అనేవి జరిగాయి. సో ఎన్నికలు అంటే సో ప్రత్యక్షంగా అయితే జరగలేదు, ఎన్నికలు ప్రత్యక్షంగా అయితే జరగలేదు, పరోక్షంగా జరిగాయి. ఆ ప్రొఫెషనల్లో ఉన్నటువంటి నాయకులే వాటిని పరోక్షంగా ఆ రాజ్యాంగ సభను ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇందులో మనకు ప్రావిన్సులు అనే ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ప్రావిన్సులు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాల వాళ్ళు. సో వీళ్ళ నుంచి మనకు 292 మంది పాల్గొనడం అనేది జరిగింది. సో దాంతోపాటు చూడండి స్వదేశీయ సంస్థలు, సో అంటే మన దేశస్తులు పరిపాలించినటువంటి కలిగినటువంటి రాష్ట్రాలు, ఇందులో నుంచి మనకు 93 మంది రావడం అనేది జరిగింది. దాంతోపాటు చూడండి మనకు అజ్మీరు, ఢిల్లీ, సో మేవాడు, అదేవిధంగా మనకు బ్రిటిష్ సంబంధించినటువంటి బెలూచిస్తాన్ అనేటువంటి సో మేవాడు, క్రూడు, సో బ్రిటిష్ సంబంధించినటువంటి బెలూచిస్తాన్ వంటి ప్రాంతాల నుంచి ఒక 4 తీసుకోవడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఈ విధంగా మనకు 292 మంది ప్రావిన్స్ సంస్థల నుంచి, స్వదేశ సంస్థల నుంచి 93 మందిని, సో అదేవిధంగా ఒక 4 ప్రాంతాల నుంచి తీసుకొని మనకు ఈ ఎలక్షన్లు అనేటివి పరోక్షంగా చేయడం అనేది జరిగింది. టోటల్ చూసుకుంటే 9, సో మొత్తము 18, సో 389 మందిని మనకు ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. ఇందులో మనకు సో ఈ 389లో మనకు ఎస్సీ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ 26 మంది ఉండడం జరిగింది. అదేవిధంగా 9 మంది మహిళలు ఇందులో పాల్గొనడం అనేది జరిగింది, అంటే కేటగిరీ మాదిరిగా. సో ఇది మనకు ఏ దాంట్లో ఉంది, 7th క్లాస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు రాజ్యాంగ సభకు మనకు పరోక్షంగా ఎన్నికలు అనేవి జరిగాయి. అర్థమవుతుందా? ఇది ఎంతవరకు 1946 వరకు. సో చూడండి 1946 వరకు వచ్చేసినాం. తర్వాత మనకు ఇయర్ ఏముంది, 1947 ఉంది. ఇక్కడ ఏం జరిగింది, సో చూడండి 1947లో ఏం జరిగింది అని చూసుకుంటే, సో 1947లో మనకు స్వాతంత్రం రావడం అనేది జరిగింది. సో చూడండి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు, ఆగస్టు 15కి వచ్చింది మనకు స్వాతంత్రం అనేది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు భారత్, పాకిస్తాన్ రెండేమనేది డివైడ్ కావడం అనేది జరిగింది. అర్థమవుతుందా? డివైడ్ అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి 90 మంది, సో ఈ 389లో ఒక 90 మంది పక్కకు వెళ్ళిపోవడం అనేది జరిగింది పాకిస్తాన్ వైపు. మిగిలిన ఈ విధంగా మనకు 389లో నుంచి సో ఒక 90 మనకు పాకిస్తాన్కి, సో అదేవిధంగా మనకు ఒక 299 మంది మనకు ఎవరు రావడం జరిగింది, సో మనకి ఇండియాలో భాగం కావడం అనేది జరిగింది. సో చూసుకోండి, సో భాగం కావడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ 299 మందికి, సో చూడండి 299 మందికి అధ్యక్షతన, సో మనకి ఏర్పడిన భారత రాజ్యాంగ అధ్యక్షతన ఎవరున్నారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో చూడండి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉండడం అనేది జరిగింది. సో ఈ 90 మందికి మొహమ్మద్ అలీ ఖాన్ జిన్నా అని వీళ్ళకు అధ్యక్షుడిగా ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగం, సో చూడండి భారత రాజ్యాంగానికి, సో ఆ భారత రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడు ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ ఉండడం అనేది జరిగింది. సో బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మనకు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాణం అనేది కావాలి. సో రాజ్యాంగం నిర్మాణం కావాలంటే, సో రాజ్యాంగాన్ని రచించాలంటే చూడండి మనకు ఒక కమిటీ అనేది కావాలి. సో ఆ కమిటీ ఏ కమిటీ అంటే, సో చూడండి ముసాయిదా కమిటీ. సో చూడండి ముసాయిదా కమిటీ, ఈ ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్ట్ కమిటీ అని, సో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు అధ్యక్షుడుగా ఉండడం జరిగింది. ఈ అంబేద్కర్తో పాటు మనకు 7 మంది సహాయకులుగా ఈ రాజ్యాంగ నిర్మాణానికి ఉండడం అనేది జరిగింది. సో చూడండి ఈ విధంగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనము పర్సనల్గా, సో మనకి ఇచ్చారు కాబట్టి టెక్స్ట్ బుక్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. పర్సనల్గా చూసుకుంటే, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు 14 ఏప్రిల్, సో చూడండి 14 ఏప్రిల్ సో 1891లో మనకు జన్మించడం అనేది జరిగింది. సో ఎక్కడ జన్మించారంటే మధ్య ప్రావిన్స్ అనేటువంటి మధ్యప్రదేశ్లో జన్మించడం అనేది జరిగింది. సో మధ్యప్రదేశ్లో
జన్మించడం జరిగింది. ఈయన ఒక సాంఘికవేత్త, తత్వవేత్త, సో అదేవిధంగా సామాజికవేత్త కూడా చెప్పవచ్చు. సో ఈమెన తల్లి వచ్చేసి మనకు భీమ్బాయి, సో తండ్రి వచ్చేసి రామ్జీ. సో వీళ్ళిద్దరు తల్లిదండ్రులుగా ఉండడం అనేది జరిగింది. ఈ రామ్జీ మనకు చూడండి, సో రామ్జీ మనకు ఈ బ్రిటిష్ సైన్యంలో చూడండి, బ్రిటిష్ సైన్యంలో సుబేదార్గా ఉండేవాడు. సో సుబేదార్గా పనిచేసేవాడు. ఈ సుబేదార్ నుంచి మనకు సుబేదార్గా పనిచేస్తూ 1894లో రిటైర్మెంట్ అంటే పదవి విరమణ ఇవ్వడం అనేది జరిగింది. సో పదవి విరమణ జరగడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఉన్నటువంటి మన భీమ్రావ్ అంబేద్కర్ మనకు చూడండి, మనకు ఏమని పిలుస్తామంటే రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తాం. సో చూడండి, రాజ్యాంగ పితామహుడుగా మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పిలుస్తాం. ఈయన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి స్వాతంత్రం తర్వాత ఎవరంటే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా చెప్పొచ్చు. ఈ విధంగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 7 మంది సభ్యులతో కలిసి రాజ్యాంగాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు సో మనకు రాజ్యాంగం అనేది కేవలం భారతదేశంలో నుంచి ఓన్గా చేసింది కాదు. చూడండి, వివిధ దేశాలు తిరిగి సో అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని కలెక్ట్ చేసుకొని సో అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, కెనడా కావచ్చు, రష్యా కావచ్చు, సో ఇటువంటి ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకొని ఆ ఇన్ఫర్మేషన్ని రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. సో అర్థమవుతుందా? సో దాంతోపాటు మన 8th క్లాస్లో ఏమి ఇచ్చారంటే ఈ 7 మందితో పాటు మనకు దాదాపు ఒక 300 మంది, సో చూడండి ఒక 300 మంది వరకు రాజ్యాంగాన్ని అప్పుడు వచ్చి లిఖిస్తూ ఉండేవాళ్ళు అని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 8th క్లాస్లో చూడండి, ఈ విధంగా రాజ్యాంగం అనేది నిర్మిస్తూ ఉన్నారు, సో రచిస్తూ ఉన్నారు. సో ఈ రచించడానికి సో ఫస్ట్ చూడండి, మనకు ఈ అంబేద్కర్ ఎప్పుడు మొదలు పెట్టారంటే 1947 ఆగస్టు 29లో మొదలు పెట్టడం అనేది జరిగింది. సో 1947 ఆగస్టు 29లో మొదలుపెట్టినటువంటి రాజ్యాంగాన్ని రచించడానికి 1948లో ఏం చేశారంటే ఆ రాజ్యాంగ సభకు అప్పగించడం అనేది జరిగింది. అంటే వాళ్ళ ముందర తీసుకువెళ్ళి పెట్టడం అనేది జరిగింది. అప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయంటే సో 300 ప్రకరణాలు, 315 ప్రకరణాలు, సో దాంతోపాటు 8 షెడ్యూళ్ళు ఉండడం అనేది జరిగింది. సో 315 ఆర్టికల్స్, సో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. సో అవి 1948లో రాజ్యాంగ సభకి ఇవ్వడం అనేది జరిగింది. సో దీనిలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా లేకపోతే ఏదైనా యాడ్ చేయాలన్నా సో సలహా సూచనల కోసం ప్రజల వద్దకు కూడా ఈ కాపీలు వెళ్ళడం అనేది జరిగింది. సో ప్రజలు అక్కడ అటువంటి వేతలు సో అందరూ సలహాల మేరకు ఈ 1948లో పెట్టి దాదాపు 8 నెలలు, సో చూడండి దాదాపు 8 నెలలు డిస్కషన్ అనేది జరిగింది. డిస్కషన్ చేసి దానిలో సలహాలు సూచనలు సో ప్రశ్నలు అడిగి సో అన్నీ జరిగిన తర్వాత దాదాపు కొన్ని వేలు ప్రశ్నలు అనేవి కూడా రావడం జరిగింది. కొన్ని మార్పులు చేర్పులు మొత్తం చేసి చివరకు మనకు ఈ 395 ఆర్టికల్స్ ప్రకరణాలుగా, దాంట్లో మళ్ళీ 22 భాగాలుగా, సో చూడండి 22 భాగాలుగా, దాంతోపాటు 8 షెడ్యూల్గా మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 1949 చూడండి నవంబర్ 26 395 ప్రకరణాలు అంటే ఆర్టికల్స్, 22 భాగాలు, సో చూడండి 8 షెడ్యూల్ తీసుకువెళ్ళి మనకు 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో పెట్టడం అనేది జరిగింది. పెట్టినప్పుడు రాజ్యాంగ సభ ఆమోదించడం అనేది జరిగింది. సో చూడండి రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది. ఎప్పుడు ఆమోదించింది? నవంబర్ 26, 1949లో ఆమోదించడం అనేది జరిగింది. సో చూడండి ఈ ఆమోదించిన రోజున మనం ఏమంటామంటే రాజ్యాంగ దినోత్సవం అంటాం. సో ఏమంటాం? రాజ్యాంగ దినోత్సవం. దీన్నే మనం సంవిధాన్ దివాస్గా పిలుస్తాం. సంవిధాన్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం. అంటే చూడండి నవంబర్ 26న జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు కేవలం ఆమోదం మాత్రమే జరిగింది. ఎప్పుడు? నవంబర్ 26, 1949లో. తర్వాత మనకు అమలు ఎప్పుడు జరిగింది అని అంటే సో చూడండి అమలు వేరే, ఆమోదం వేరే. సో కన్ఫ్యూజ్ కాకండి. అమలు వేరే, సో అమలు చేయడం వేరే, సో ఆమోదించడం వేరేగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను నీట్గా రాస్తాను, మళ్ళీ చూసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ టెట్ కానీ డిఎస్సి కానీ వస్తూ ఉంటాయి పాలిటిక్స్ సంబంధించి. చూడండి మనకు నవంబర్ 26, 1949లో ఇది ఆమోదం, సో ఓకే అన్నట్టుగా ఆమోదం చేయడం అనేది జరిగింది. అదే మనకు
26 జనవరి 1950 ఇది పూర్తిగా అమల్లోకి వచ్చేసింది. అంటే అందరికీ వర్తింపచేసినట్టు ప్రజారంగంలో పెట్టడం అనేది జరిగింది. సో చూడండి, సో ఈ విధంగా ఉంది మనకు. సో ఈ విధంగా ఉన్న తర్వాత ఈ 1950లో అమలు చేయడం అనేది జరిగింది. అప్పటి మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ, సో ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేలు, సో ఆరోగ్య శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, సో చూడండి దౌలత్ రామ్ సింగ్, సో అమృత గౌర్, సో అదేపాటు జగజ్జీవన్ రావు కార్మిక శాఖ మంత్రి. సో ఇటువంటి వాళ్ళు మొత్తము ఏం చేసినారంటే సంతకాలు చేయడం అనేది జరిగింది. సంతకాలు చేసి వీటిని అమలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు సో 1950 జనవరి 26. సో అప్పుడే మనకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాం. సో దీన్నే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. సో ప్రతి సంవత్సరం జనవరి 26 మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఈ విధంగా రాసినటువంటి రాజ్యాంగానికి పట్టినటువంటి కాలం ఎంత అంటే చూడండి, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మనకు పట్టడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఇన్ని రోజులు కష్టపడితే మనకు రాజ్యాంగం అనేది మన చేతుల్లో రావడం అనేది జరిగింది. సో చూడండి, రాజ్యాంగాన్ని రచించడం జరిగింది, ఈ విధంగా తీసుకురావడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగానికి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కావాలి. సో చూడండి, ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కావాలి. సో చూడండి, మనకు టెక్స్ట్ బుక్ ఉంది. టెక్స్ట్ బుక్కి ఇందులో సిలబస్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా విషయ సూచిగానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సో ఆ విషయ సూచిక చదివితే మనకు అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఆ కంటెంట్ చదివితే మనకు, సో లోపల ఆ విషయ సూచిక చదివితే మనకు ఆ లోపల ఉన్నటువంటి మ్యాటర్ అవగాహన అవుతుంది. సో ఏ విధంగా చదవాలి, సో ఏం ఉంటుంది ఇక్కడ మ్యాటర్ అని చెప్పేసి. ఆ విధంగానే రాజ్యాంగానికి కూడా మనకు ఒక ఇంట్రడక్షన్ పార్ట్ కావాలి. సో దాన్ని మనం ఏమంటామంటే పీఠిక అంటాం. సో ఏమంటాం? పీఠిక. సో ఈ పీఠికను ఏర్పాటు చేయాలని అనుకున్నాను. సో ఈ పీఠిక ఏర్పాటు చేయడానికి గల ఆధారం ఏముంది అని అంటే చూడండి, మనకు జవహర్లాల్ నెహ్రూ మనకు ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి. సో ఆ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో ఒక సమావేశంలో ఏం చేశారంటే లక్ష్యాల గురించి, దేశంకు సంబంధించిన లక్ష్యాల గురించి చెబుతూ ఉన్నాడు. సో ఎప్పుడు డిసెంబర్ 13, సో చూడండి డిసెంబర్ 13, 1946లో చర్చ జరుగుతున్నప్పుడు లక్ష్యాల గురించి తీర్మానం చేయడం అనేది జరిగింది. ఆ లక్ష్యాల తీర్మానం నుంచి చూడండి, ఆ లక్ష్యాల తీర్మానం నుంచి మనకు పీఠిక తయారు చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో ఈ పీఠికలో ఏముంటుందంటే చూడండి, సో భారతదేశ ప్రజలమైన మేము, అర్థమవుతుందా? భారతదేశ ప్రజలమైన మేము అనితో మొదలయ్యి అందులో ఉన్నటువంటి మెయిన్ టాపిక్లు సర్వసత్తాహక, సామ్యవాద, లౌకిక, సో చూడండి లౌకిక, ప్రజాస్వామ్య, సో ప్రజాస్వామ్య, దాంతోపాటు గణతంత్ర రాజ్యంగా చెప్పుకుంటూ, సో న్యాయబద్ధంగా, సో దానిపాటు సోదరభావంగా, సో న్యాయబద్ధంగా, సో స్వేచ్ఛాయుతంగా, సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి ఉంటూ సో ఈ రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాము. సో దాంతోపాటు మాకు మేమే ఈ రాజ్యాంగాన్ని అర్పించుకుంటున్నాము అని దాంట్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది పీఠికకు సంబంధించి. ఇందులో మనకు ఇవి మనకు కొంచెం హైలైట్ చేయడం అనేది జరిగింది. సో వీటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. సర్వసత్తాక అంటే ఏంటంటే సో ఒక అధికారం. ఈ అధికారం అంటే బాహ్యంగా కానీ అంతరంగంగా కానీ దేశము ఒక విషయం గురించి పట్టించుకోవడం, చర్చించడం అధికారం ఉంటుంది అని ఈ సర్వసత్వాగ అనేది తెలపడం అని జరుగుతుంది. సామాజిక వాదం అంటే ఏంటంటే సో చూడండి, సామ్యవాదం అంటే ఏంటంటే ఆర్థికం పరంగా, రాజకీయం పరంగా, సామాజికం పరంగా అసమానతలు లేకుండా అందరూ సమానమే తెలిపేదే మనకు సామ్యవాదంగా చెప్పుకుంటాం. సో చూడండి లౌకికవాదం. సో లౌకికవాదం, సో చూడండి ఈ లౌకికవాదం అంటే మనకు భారతదేశంలో వివిధ రకాల మతాలు ఉన్నాయి. సో ఏ మతాలు ఉన్నా కూడా అన్ని మతాలు సమానమే. అర్థమవుతుందా? అన్ని మతాలను సమానమే అని చెప్పేది మనకు లౌకికవాదం కిందికి వస్తుంది. ప్రజాస్వామ్యం అంటే మీకు తెలుసు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క రాజ్యాన్ని మనం ఏమంటాం ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ అనేది మనకు తెలుసు. డెమోక్రసీ అంటే ప్రజల చేత పరిపాలించబడుతుంది అని అర్థం. సో గణతంత్ర అంటే ఏంటంటే సర్వ హక్కులు సో మనకు భారత రాజ్యాంగానికి, సో భారత ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పేసి తెలపడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఒక్కొక్క దానికి మీనింగ్గా కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, సామ్యవాదం, లౌకికవాదం అనేది మనకు ఈ 1950లో అయితే లేవు. సో ఏమేమి లేవు? సామ్యవాదము, సో లౌకికవాదము. సో ఇవి రెండు మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, సో జనవరి 26, 1950లో
అమల్లోకి వచ్చినప్పుడు ఇవి రెండు అనేవి ఆ కాన్సెప్ట్లో అక్కడ లేవు. సో అర్థమవుతుందా? అక్కడ లేవు. సో ఎప్పుడు వచ్చి అనేది తర్వాత చెప్తాను. సో చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి మన భారత రాజ్యాంగంలో ఇప్పుడు మనకు ఈ లౌకికవాదం గురించి డిస్కషన్ చేసుకుంటే, ఎందుకు డిస్కషన్ చేస్తున్నాం లౌకికవాదం ఎస్పెషల్లీ అంటే మనకు ఒక చాప్టర్ ఉంది 8th క్లాస్లో, ఇక్కడే కలిపి చెప్తాం కాబట్టి చూడండి. 8th క్లాస్లో మనకి ఇక్కడే ఒక చాప్టర్ ఉంది లౌకికవాదం గురించి. ఏముంది లౌకికవాదంలో అని చూసుకుంటే చూడండి, అసలు లౌకికవాదం అంటే వేపున. సో చూడండి, చట్టం అనేది డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాదు. సో ఏ మతం పరంగా కూడా జోక్యం చేసుకోదు. కానీ సమస్య వచ్చినప్పుడు పరోక్షంగా ఇన్వాల్వ్ కావడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ అమెరికా ప్రభుత్వానికి సో మన ఇండియా ప్రభుత్వానికి కంపేర్ చేసి చెప్పడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో ఈ లౌకికవాదం గురించి మనకి ఇప్పుడు చూసుకుంటే మన భారతదేశంలో చూడండి, మనకు మతాలు ఉన్నాయి. సో ఈ మతాల్లో మెజారిటీ మతాలు ఉన్నాయి. సో తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మతాలు కూడా ఉన్నాయి. సో జనాభా. సో ఇప్పుడు చూడండి, మెజారిటీగా ఉన్నటువంటి మతాలు సో మేము చెప్పినట్టే వినాలంటే అది కుదరదు. సో అల్ప సంఖ్యలో ఉన్నటువంటి వీళ్ళు మేము తక్కువ ఉన్నాం కాబట్టి మాకు కొంచెం డిమాండ్ ఏం చెప్పాలంటే అది కూడా కుదరదు. సో చూడండి, వీళ్ళు మతాల పరంగా అయితే మన భారత ప్రభుత్వం అయితే ఇన్వాల్వ్ కావడం అనేది జరగదు. సో ఇప్పుడు చూడండి, దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమని? సో క్రికెట్, సో ఒక స్కూల్లో పిల్లవాళ్ళు ఉన్నారు. సో ఆ పిల్లవాళ్ళు గేమ్స్ ఆడాలనుకుంటున్నారు. సో మొత్తం 11 మంది ఉన్నారు అనుకోండి. ఒక వ్యక్తి కొందరేమో క్రికెట్, కొందరేమో కబడ్డీగా ఆడాలనుకుంటున్నారు. సో ఆడాలనుకున్నప్పుడు మెజారిటీ ఏది ఉందని చెప్పేసి ఎత్తినారనుకోండి. సో అది మెజారిటీ పాలన కిందకి ఉంది. దీన్ని మతంలో తీసుకొస్తే మనకు అక్కడ 6 మంది చేతులు ఎత్తి 5 మందికి ఉన్నట్టు న్యాయ పరంగా అయితే ఉండదు. అటువంటి సన్నివేశాల్లో మనకి జోక్యం అనేది చేసుకోదు. సో అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఏవి ఉన్నా కూడా, సో చూడండి, ప్రభుత్వ సంస్థలు సో గవర్నమెంట్ పరంగా ఏ సంస్థలో కూడా మనకు మతాల పరంగా చర్చలు కానీ జరగకూడదు. సో దాంతోపాటు వాటికి సంబంధించినటువంటి చిహ్నాలు కానీ ఫొటోస్ కానీ కూడా పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? సో ప్రభుత్వం సంస్థల్లో ఏ దాంట్లో కూడా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు అక్కడ ఒక ఫిగర్లో ఇచ్చి ఉంటారు. సో ఒక అమ్మాయికి డౌట్ వచ్చి ఉంటుంది. సో మేము ఇప్పుడు సంక్రాంతి ఉంది, సో ఉగాది ఉంది, సో అదేవిధంగా రంజాన్ బక్రీద్ వస్తూ ఉన్నాయి, మేము స్కూళ్ళల్లో జరుపుకోవచ్చా అని థాట్ వస్తుంది. సో చూడండి, అదొక గవర్నమెంట్ స్కూల్. సో ఒక ప్రభుత్వ స్కూల్లో ఒక బాబాకి డౌట్ వచ్చింది. సో వినాయక చవితి జరుగుతూ ఉంది. సో వినాయకుడు తెచ్చి మనం నిమజ్జనం చేసుకుని పండుగ లెక్క చేసుకోవచ్చు కదా అని డౌట్ వచ్చింది అనుకోండి. సో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఏమంటాడు, ఇది ఒక గవర్నమెంట్ సంస్థ కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి మతానికి సంబంధించినటువంటి మనము చేయకూడదు. అర్థమవుతుందా? మతానికి సంబంధించినటువంటి పండుగలు ఏవి కూడా ఇక్కడ మనం జరుపుకోకూడదు. అందరికీ ఈక్వాలిటీ ఇవ్వాలి. అర్థమవుతుందా? సో మీరు నాటకీకరణలు చేసినా కూడా, సో ప్రోగ్రామ్ చేసినా కూడా స్కూళ్ళలో అలో అనేది లేదు స్కూళ్ళలో. అర్థమవుతుందా? సో కాబట్టి ఎటువంటి ప్రభుత్వ సంస్థల్లో కూడా మనకు అటువంటివి ఉండకపోవచ్చు. సో ఉండవు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంకొక మ్యాటర్ ఏంటంటే చూడండి, ఈ ప్రభుత్వ సంస్థల్లో అయితే ఎటువంటి మనకు మతపరమైనటువంటి పండుగలు కేవలం దేశభక్తికి సంబంధించినటువంటివి సో మనకు దేశ నాయకులకు సంబంధించినటువంటి దినోత్సవాలు కానీ జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో టీచర్స్ డే కావచ్చు, చిల్డ్రన్స్ డే కావచ్చు, సో ఇండిపెండెన్స్ డే, సో రిపబ్లిక్ డే, సో ఇటువంటి డే మాత్రమే మనకు ఈక్వాలిటీగా మనకు ప్రభుత్వ సంస్థలు జరుపుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇది లౌకికవాదంలో మన ప్రభుత్వానికి ఒక ఉన్నటువంటి గుర్తింపుగా చెప్పొచ్చు. సో ఇంకోటి చూసుకుంటే మనకు మతం పరంగా ఇన్వాల్వ్మెంట్ అనేది కాదు. సో ప్రభుత్వం అనేది డైరెక్ట్ అనేది ఇన్వాల్వ్మెంట్ కాదు, కానీ మతంలో ఉన్నటువంటి ఆచారాలను గౌరవిస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మతంలో ఉన్నటువంటి ఆచారాల వ్యవహారాలను కూడా గౌరవిస్తుంది. సో డైరెక్ట్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయితే కాదు. సో ఆ ఇన్వాల్వ్మెంట్ కాకపోవడాన్ని మనము లౌకికవాదం అని చెప్పుకుంటాం ఇక్కడ. సో చట్టం పరంగా. సో చూడండి, ఇప్పుడు మనకు పంజాబ్ ఉంది. సో పంజాబ్ ప్రాంతం ఉంది. ఇక్కడ సిక్కులు అధికంగా నివసిస్తూ ఉంటారు. సో వీళ్ళ మత ఆచారం ప్రకారం చూడండి, సో మనకు కూడా ఇలాంటి టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఎగ్జాంపుల్ పరంగా సిక్కులు ఉంటారు. సో ఇక్కడ వీళ్ళకు ఆచారం ప్రకారము నెత్తిపైన తలపాగా పెట్టుకోవాలి. సో తలపాగా పెట్టుకోవాలి. సో రౌండ్గా. దాంతోపాటు వీళ్ళు నడుము దగ్గర అంటే బెల్ట్ దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత చిన్నటి కత్తి పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అర్థమవుతుందా? సో ఎందుకంటే ఇది వాళ్ళ ఆచార సాంప్రదాయాలు. సో వీటిలో గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్మెంట్ కాదు. సో ప్రతి మతాన్ని గౌరవిస్తుంది. సో మీరు తక్కువ ఉన్నారు కదా, సో వీళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అనేటువంటి ప్రిఫరెన్స్ అయితే గవర్నమెంట్ ఇవ్వదు లౌకికవాదం సంబంధించి. ఇప్పుడు
ట్రాఫిక్ పోలీస్. సో అక్కడ మనకి ఇచ్చాడు. సో ఈ క్లాస్లో ట్రాఫిక్ పోలీసు హెల్మెట్ పెట్టుకున్నటువంటి, సో చూడండి, హెల్మెట్ పెట్టుకున్నటువంటి సిక్కును ఆపడు. సో ఈ ప్రజల్ని ఆపడు. ఎందుకు? వీళ్ళకు మినహాయింపు ఉంది. ఏమని? వీళ్ళకు తలపాగా అనేది ఒక సాంప్రదాయం. సో వీళ్ళు తలపాగా పెట్టుకుంటారు కాబట్టి నెట్టి పైన, సో హెల్మెట్ పెట్టుకోవడానికి రాదు. కాబట్టి వీళ్ళకు ఎగ్జంప్షన్ అంటే వీళ్ళకు మినహాయింపు ఉంది. సో వీళ్ళు ఏ ప్రాంతంలో అయినా సరే హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? అక్కడ మతపరంగా గౌరవం ఇవ్వడం అనేది జరిగింది. సో గవర్నమెంట్. సో చూడండి, అదేవిధంగా చూడండి, వీళ్ళ దగ్గర కత్తి ఉంటుంది. సో చూడండి, నడుము దగ్గర బిల్లు కత్తి ఉంటుంది. అదే మనం పెట్టుకొని తిరిగితే తీసుకుపోయి జైల్లో పడేస్తారు. అర్థమవుతుందా? వీళ్ళకి మినహాయింపు ఉంది. ఎందుకు ఉంది? వీళ్ళ ఆచార సాంప్రదాయం కాబట్టి. సో చూడండి, లౌకికవాదం ఇంత ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చారు టెక్స్ట్ బుక్లో? ఎందుకు ఇచ్చారంటే చూడండి, ఒకటే కాన్సెప్ట్. ప్రభుత్వం ఉంది, రాజ్యాంగం ఉంది. సో రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, రాజ్యాంగం బద్ధంగా మనం వెళ్తూ ఉండాలి, నియమ నిబంధనలు పాటిస్తూ ఉండాలి. ఇవే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటిది ప్రతి మతానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే రాయడం అనేది జరిగింది. దాంతోపాటు చూడండి, ఇక్కడ ఈ గవర్నమెంట్ ఈరోజు ఏ మతం పరంగా పోకపోవడానికి గల కారణం కూడా భారత రాజ్యాంగమే. సో అధికంగా ఉన్నారు కదా హిందువులు అని చెప్పేసి వాళ్ళ తరపున మాట్లాడదు. సో అల్పసంఖ్యులుగా ఉన్నారు కదా అని చెప్పేసి వీళ్ళ తరపున కూడా అనుకూలంగా మాట్లాడదు. న్యాయబద్ధంగా మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఆచార వ్యవహారాలను కూడా మనకేం చేస్తుంది? గౌరవిస్తుంది. దాంతోపాటు ప్రభుత్వ సంస్థల్లో ఏ మతాన్ని కూడా ఎంకరేజ్మెంట్ చేయదు. సో అనడానికి ఎగ్జాంపుల్గా మనకు లౌకికవాదంలో ఇవ్వడం అనేది జరిగింది. దీంతో పాటు మనకు సో ఫిబ్రవరి, సో చూడండి, సో ఫిబ్రవరి 2004 ఒక సంఘటన అనేది జరిగింది. ఫిబ్రవరి 2004లో ఇక్కడ ఫ్రాన్స్లో. చూడండి, ఫ్రాన్స్లో ఏం జరిగింది ఈ సంఘటన అంటే, వీళ్ళు 1960 సంవత్సరంలో బతుకు తెరువు కోసం వలసలుగా కొంతమంది ఏం చేశారంటే ఫ్రాన్స్కి వలస రావడం జరిగింది. వాళ్ళు ఎవరెవరంటే, సో చూడండి, అల్జీరియా, ట్యునీషియా, మొరాకో. సో ఈ దేశస్తులు ఆ ఫ్రాన్స్కి వలసలుగా పోవడం అనేది జరిగింది. దీనికోసం ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం కోసం, జీవనోపాధి కోసము ఆ ఫ్రాన్స్కి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ ఇక్కడ కూలీలు కూడా తక్కువ ఉండడం జరిగింది. ఏ కాలంలో? 1960 కాలంలో. ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు అక్కడ అలో చేశారు. సో ఇక్కడ వివిధ మతస్థులు, వివిధ రకాల మతస్థులు అప్పుడు 1960లో ఏమనలేదు వీళ్ళు అక్కడికి వెళ్ళి వలసల వాళ్ళు అక్కడికి వెళ్ళి సో ఉద్యోగాలు ఉపాధిని మొత్తం చేసిన తర్వాత 2004లో వీళ్ళని గెలుపుకున్నారు మళ్ళా. ఎందుకంటే మీరు మతానికి సంబంధించినటువంటి వస్త్రధారణలు కానీ, సో గుర్తులు కానీ, సో ఏవైనా ఉంటాయి కదా, సో అవేమి కూడా మీరు ఇక్కడ అలౌ ఉండదు అని పెట్టడం అనేది జరిగింది. ఎప్పుడు? ఫిబ్రవరి 2004లో. దీనికోసము వాళ్ళు మళ్ళా వలస వాళ్ళు ఏం చేశారు? సో పోరాటం చేసి అక్కడ తిరుగుబాటు అనేది జరగడం అనేది జరిగింది. సో కానీ మన ఇండియాలో, నేను అదే చెప్తున్నాను, లౌకికవాదంలో సో మన ఇండియాలో చాలా బెటర్మెంట్ అనేది ఉంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని కోట్ల జనాభా కంట్రోల్ చేయడానికి ఈ రాజ్యాంగం అనేది మనకు మెయిన్ ఇంపార్టెన్స్గా చెప్పొచ్చు. దాంతోపాటు చూడండి ఇంకోటి, సో ఇక్కడ ఇది జరిగింది కదా, ఇప్పుడు మనకు అమెరికన్ తీసుకోవడం అనేది జరిగింది. సో చూడండి, నెక్స్ట్ అమెరికన్ తీసుకోవడం జరిగింది. అమెరికను ఏ విధంగా తీసుకోవడం జరిగిందంటే, అమెరికా ప్రభుత్వము మతం పరంగా జోక్యం చేసుకోదు. అంటే పూర్తిగా జోక్యం చేసుకోదు, పరోక్షంగా కూడా కాదు, పూర్తిగా జోక్యం చేసుకోదు. అంటే నాకు అవసరం లేదు, మీరు ఏమైనా చేసినట్టు అనే విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్రతిజ్ఞ ఉంది, ఒక ప్రతిజ్ఞ, స్కూళ్ళలో చెప్పేటువంటి ఒక ప్రతిజ్ఞ, దేవుని కింద మేము అని. అర్థమవుతుందా? దేవుని కింద మేము అనేటువంటి ప్రతిజ్ఞ దాదాపు 60 సంవత్సరాల నుంచి వస్తూనే ఉందన్న. అంటే ఇక్కడ మెజారిటీ ఎవరున్నారు? సో క్రిస్టియన్స్ ఉండొచ్చు. సో కాబట్టి వీళ్ళ ప్రకారము దేవుని కింద మేము అంటే, సో వీళ్ళ కిందికి వస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇతర మతస్థులు ఏం చేశారు? తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. కానీ ప్రత్యక్షంగా, సో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికా అనేది ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కాదు. అదే మనకు ఇండియా పరంగా వస్తే ఖచ్చితంగా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్మెంట్ కాకపోయినా కూడా పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఇండియా పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి
దానికి న్యాయం అనేది చేకూరుస్తుంది. ఈ కాన్సెప్ట్ మనకు ఎక్కడ పెట్టాడు? సో లౌకిక తత్వం అనేటువంటి కాన్సెప్ట్లో మనకు 8th క్లాస్లో పెట్టడం అనేది జరిగింది. సో చూడండి, ఇది లౌకికవాదం సంబంధించి. సో ఈ లౌకికవాదం సామ్యవాదం అనేది మనకు 1950లో అమల్లో ఉన్నప్పుడు అస్సలు లేవండి, ఈ పదాలు అనేటివి లేవు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్తే, సో ఇది ఆ టాపిక్లో ఉన్నటువంటి లౌకికవాదంలో. నెక్స్ట్ టాపిక్కి మనం వెళ్తే చూడండి, రాజ్యాంగం ఏర్పడింది, సో అమలు కూడా అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే పీఠిక ఉంది. సో పీఠికలో మనకు సామ్యవాదం, చూడండి సామ్యవాదం, లౌకికవాదం, ఇవి రెండు ఫస్ట్ అయితే లేవు. తర్వాత 1976లో మనకు 42వ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. చూడండి 1976లో 42వ రాజ్యాంగ సవరణ అనేది జరగడం జరిగింది. ఏ ప్రభుత్వం? ఇందిరాగాంధీ ప్రభుత్వం. సో చూడండి, ఈ ప్రభుత్వంలో మనకు సవరణ అనేది జరిగింది. ఆ సవరణలో మనకు ఈ రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకికవాదం అని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఈ 1976 42వ సవరణలో మనకు సామ్యవాదం, లౌకికవాదం అనేటువంటి కాన్సెప్ట్ రావడం అనేది జరిగింది. అంతవరకు ఈ కాన్సెప్ట్ అనేది మనకు రాజ్యాంగ పీఠికలు అయితే లేదు అని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు 1976 42 సవరణ అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, మనకు రాజ్యాంగం ఉంది. సో రాజ్యాంగం ఉంది. సో ఈ రాజ్యాంగము కట్టుబాట్లు అన్నీ ఉంటాయని మీకు తెలుసు. సో ఈ రాజ్యాంగానికి కూడా కొన్ని విశిష్ట లక్షణాలు, చూడండి విశిష్ట లక్షణాలు ఉంటాయి, రకాలు కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగం రకాలు ఏముంటాయని మీకు ఆశ్చర్యపోవచ్చు. సో రాజ్యాంగము లభ్యమయ్యే దాన్ని బట్టి 2 రకాలు ఉంటాయి. ఒకటి లిఖితపూర్వకంగా ఉంటాయి, రెండవది అలిఖితపూర్వకంగా ఉంటాయి. సో చూడండి, మన రాజ్యాంగం లిఖితపూర్వకమైనది అంటే ముద్రణ రూపంలో ఉన్నటువంటి రాజ్యాంగం మనది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనదే. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో లిఖిత రాజ్యాంగం మనది. ఆ లిఖిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? టెక్స్ట్ బుక్లో బ్రిటన్ ఇచ్చాడు. సో చూడండి, బ్రిటన్. సో కాబట్టి ఈ 2 రకాల రాజ్యాంగాలు అనేవి మనకు ప్రపంచం మొత్తం మీద లభ్యం కావడం జరుగుతుంది. ఒకటి లిఖిత రూపంలో, సెకండ్ది అలిఖిత రూపంలో మనకు రావడం జరుగుతుంది. అసలు విశిష్ట లక్షణాలు ఏముంటాయి? చూడండి, విశిష్ట లక్షణాలు ఏముంటాయి రాజ్యాంగాన్ని కానీ చూసుకుంటే. సో విశిష్ట లక్షణాలు చూసుకుందాం. ఇప్పుడు ఏముంటాయి అంటే ఒకటేనండి, మనకు విశిష్ట లక్షణాలు చూడండి బాగా ఏముంటాయి. విశిష్ట లక్షణాలు అనేటివి అంటే ఒకటి ప్రాథమిక హక్కులు ఉంటాయి. సో చూడండి, సెకండ్ ప్రాథమిక విధులు ఉంటాయి. చూడండి, విశిష్ట లక్షణాల కిందకి మనకు ప్రాథమిక హక్కులు ఉంటాయి, ప్రాథమిక విధులు ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు చూడండి, ఈ 1976లో 42 సవరణ జరిగింది కదా. అంతవరకు కూడా మనకు ప్రాథమిక హక్కులు చూసుకుంటే ఎన్ని ఉన్నాయంటే 7 ఉండడం అనేది జరిగింది. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. సో చూడండి, ఆ 7 ఏమేమి ఉన్నాయి? ఒకటి సమానత్వపు హక్కు, సెకండ్ స్వేచ్ఛ హక్కు, సో థర్డ్ పీడనాన్ని నిరోధించే హక్కు, సో ఫోర్త్ వన్ వచ్చేసి మనకు మత సాంస్కృతిక హక్కు లేదా మత సమానత్వపు హక్కు, తర్వాత వచ్చేసి విద్యా సాంస్కృతిక హక్కు, సో రాజ్యాంగ పరిహార హక్కు, ఫైనల్ ఆస్తి హక్కు. సో ఈ విధంగా మనకు సో చూడండి 1 2 3 సో 4 5 6 7 ప్రాథమిక హక్కులు అనేవి మనకు ఎక్కడ ఉండేవి? 1976 42 సవరణ వరకు కూడా మనకు ఉండడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, సో చూడండి మత సమానత్వ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు, ఫైనల్గా ఆస్తి హక్కు కూడా ఉండడం జరిగింది. సో ఆస్తి హక్కు మీద సో మనకు వివాదాలు జరగడం ద్వారా సో మనకు చూడండి హక్కులను మనకు పరిరక్షించేది ఎవరో తెలుసా? హైకోర్టు, సుప్రీంకోర్టు. మనకు హక్కుల పరంగా ఏమైనా అన్యాయం జరిగితే మనం డైరెక్ట్ హైకోర్టుకి వేసుకోవచ్చు, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఈ వీటిలో మీకు ఏదైనా భంగం కలిగింది అని అనిపిస్తే చూడండి మీరు డైరెక్ట్ హైకోర్టుకు అదేవిధంగా సుప్రీంకోర్టులో మీకు న్యాయం అనేది జరుగుతుంది డైరెక్ట్గా. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఉన్నటువంటి వాటిలో వివాదం జరిగి ఆస్తి హక్కును తొలగించడం అనేది జరిగింది.
ఎప్పుడు తొలగించారంటే చూడండి, సో 1978లో మనకు 44వ రాజ్యాంగ సవరణ అనేది జరగడం. ఈ 44వ రాజ్యాంగ సవరణ జరగడం ద్వారా ఆస్తి హక్కును తీసేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనకు హక్కులు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 6 ఉండడం జరిగింది. ఈ 6 హక్కుల్లో మనకు 14 నుంచి మొదలుకొని 32 ఆర్టికల్స్ వరకు విస్తరించి ఉంది. సో 14 నుంచి మొదలుకొని 32 ఆర్టికల్స్ వరకు మనకు విస్తరించి ఉండడం జరిగింది. అసలు ఈ 14 అనేది మనకు చూడండి ఇక్కడ ఉంటుంది, సమానత్వ హక్కులో ఉంటుంది 14. సో ఈ సమానత్వపు హక్కు మనకు 14 నుంచి 18 వరకు ఉండడం అనేది జరుగుతుంది. ఏముంటాయి దీంట్లో అంటే, సో చూడండి, సమానత్వం అంటే మీకు తెలుసు, అందరు సమానమే. సో 14 ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరు సమానులే, చట్టం ముందు అందరు సమానులే. 15 ఏం చెప్తుంది? సో ఉద్యోగ అవకాశాల్లో కానీ, సో జీవనోపాధి అవకాశాల్లో కానీ, సో కుల మత లింగ వర్ణ భేదం ఏం చూడకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఏ చెప్తుంది? ఆర్టికల్ 15 చెప్తుంది. అర్థమవుతుందా? ఆర్టికల్ మనకు 17 ఉంది, నెక్స్ట్ సో 16 కూడా ఉంది. సో 16 చూసుకుంటే రిజర్వేషన్ కల్పించింది 16 భాగంలో నుంచే. సో 17 అనేది మనకు చూసుకుంటే అంటరానితనాన్ని నిషేధించింది. సో అంటరానితనం అనేది నిషేధం ఎక్కడ జరిగింది? ఇక్కడ 17లో జరిగింది. ఇంకా చివరగా 18 చూసుకుంటే మనకు బిరుదులు వస్తాయి. సో ఆ బిరుదులను రద్దు చేయడం అనేది జరిగింది. సో చూడండి, మనకు 14 అనేది చట్టం ముందు అందరు సమానులే. సో ఆర్టికల్ 15 అనేది సో మనకు ఉద్యోగ అవకాశాల్లో కానీ, జీవిత ఉపాధిలో అవకాశాల్లో కానీ చట్టం ముందు అందరూ సమానం. ఏ విధంగా? కులము, మతము, సో లింగం, వర్ణం ఈ విధంగా చూడకుండా అందరు సమానంగా చూసుకోవాలి. ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 16 ఏమంటుంది? దాని సబ్సెక్షన్ ప్రకారము కుల మతాల ప్రకారంగా రిజర్వేషన్ అనేది చేస్తూ ఉంది. 17 అనేది అంటరాంతరం నిషిద్ధం అని చెప్పింది. సో 18 అనేది మనకు ఏదైనా బిడుదలు మనకి ఏమైనా పెట్టుకుంటే సో అటువంటి బిడుదలు పెట్టుకోకూడదని రద్దు చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు ఆర్టికల్స్ అనేవి సమానత్వపు హక్కులో ఉండడం అనేది జరిగింది. అర్థమవుతుందా? తర్వాత మనకు 19 నుంచి 22 వరకు సో స్వేచ్ఛా హక్కు. సో ఈ స్వేచ్ఛా హక్కు మనం చూసుకుంటే, స్వేచ్ఛా హక్కులో మనకు మీకు ముందే తెలుసు, మన భారతదేశంలో ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మనకు ఆ ఫ్రీడమ్ లేకపోతే సో మనది కూడా అదర్ కంట్రీ సో కంపేర్ చేసుకుంటే వేరే కంట్రీలో కంపేర్ చేసుకుంటే ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛకు కూడా మనకు ఫ్రీడమ్కి కూడా ఒక హక్కు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఆహారం సంబంధించి, సో జీవనం సంబంధించి, సో మనకు కావాల్సినటువంటి కనీస అవసరాలకు సంబంధించినటువంటి హక్కులను ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. అంటే స్వేచ్ఛగా లభించాలి వాళ్ళ హక్కు అని చెప్పేసి. మనకు జీవించే హక్కు ఉంది. సో ఆర్టికల్ 21 అంటాం మనం. సో జీవించే హక్కు కూడా మనకు ఆర్టికల్ 21లో ఇక్కడ స్వేచ్ఛ కిందికి ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే పీడనాన్ని నిరోధించే హక్కు. సో చూడండి, ఇది 23, 24. సో చూడండి, ఈ పీడనాన్ని నిరోధించే హక్కులో మనకు చిన్న పిల్లలు ఉంటారు, సో బాల కార్మికులు ఉంటారు, సో 11 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళు, 14 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏదైనా ఉపాధిగా పోయి చేస్తూ ఉన్నా, లేదా బలవంతంగా వెట్టి చాకరీ చేయించడం ఉన్నా, సో ఇటువంటి వాటిని నిషేధిస్తుంది ఈ హక్కు ద్వారా. ఈ హక్కును వాళ్ళు ఉపయోగించుకొని యూజ్ చేసుకోవచ్చు. ఏ హక్కు అది? పీడనాన్ని నిరోధించే హక్కు. తర్వాత చూడండి, మనకు మత సాంస్కృతిక హక్కు 25 నుంచి 28. చూడండి, ఇది ఏం చెప్తుందంటే, మీరు ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల మతస్థులు ఉన్నారు. సో మీరు నచ్చితే ఏ మతం అయినా తీసుకోవచ్చు, బలవంతం అయితే చేయకూడదు. ఏ మతస్థులు కూడా మా మతంలోకి రండి అని చెప్పేసి బలవంతం చేయకూడదు. వాళ్ళకి నచ్చితే ఏ మతంలోనైనా సరే ఇన్వాల్వ్మెంట్ కాకూడదు అని చెప్పే ఈ మత సమానత్వ హక్కుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ 28 నుంచి 30 వరకు చూసుకుంటే మనకు విద్యా సాంస్కృతిక హక్కు అనేది ఉంది. సో విద్యకు సాంస్కృతిక సంప్రదాయాలకు ఏం హక్కు ఉందంటే, చూడండి, విద్యకు సంబంధించినటువంటి మతస్థులు ఏం చేస్తారంటే సపరేట్గా విద్యాలయాలు అనేది కేటాయిస్తూ ఉంటారు. సో చూడండి, ముస్లిమ్స్ కావచ్చు, సో క్రిస్టియన్స్ కావచ్చు, సో చాలామంది వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుంటారు. సో వాటికి గవర్నమెంట్ అనేది రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది, వాటిని కూడా ఆమోదిస్తూ ఉంటుంది. సో చూడండి, వాటికి కూడా గ్రాంట్లు అనేవి వెళ్తూ ఉంటాయి. దానికి గల కారణం ఈ హక్కు. విద్య అనేది సాంస్కృతిక హక్కు అని వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. సో తర్వాత మనకు మిగిలింది రాజ్యాంగ పరిహార హక్కు. సో ఇక్కడ 32 వరకు. సో చూడండి, ఇది ఏం చెప్తుందంటే, మీకు ఏదన్నా హక్కులో భంగం కలిగిస్తే, మీ ఈ ఉన్నటువంటి హక్కులు ఏమైనా ఆటంకం కలిగితే మీకు ఒక రైట్ ఉంది రాజ్యాంగ పరంగా. ఏం చేయాలంటే మీరు
హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ కేసు వేసుకోండి. అర్థమవుతుందా అని చెప్పి తెలిపేటువంటి హక్కే మనకు రాజ్యాంగ పరిహారపు హక్కు. సో ఇది మన భారత రాజ్యాంగానికి సో వీటికి ఆత్మగా చెప్పొచ్చు. ఏది రాజ్యాంగ పరిహార హక్కు మనకు హక్కులకు అందరికీ ఆత్మగా చెప్పొచ్చు. సో ఇప్పుడు చూడండి, మనకు హక్కులు అనేవి ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. సో ఈ హక్కులను మనము 1976 42 సవరణ ప్రకారము తీసుకురావడం అనేది జరిగింది. అప్పుడు 7 ఉండేవి, తర్వాత 1978లో 44 సవరణ జరిగింది. ఆస్తి హక్కును తీసేయడం జరిగింది. మనకు ఇప్పుడు ప్రజెంట్ 6 హక్కులు మాత్రమే. ఇవి ప్రాథమిక హక్కుల గురించి ఉన్నటువంటి మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, ప్రాథమిక హక్కులు మనకు 6 వచ్చేసాయి. సో 14 ఆర్టికల్ నుంచి 32 వరకు విస్తరించి ఉన్నాయి. సో ఒక్కొక్క ఆర్టికల్ గురించి చెప్పుకోవడం, ఒక్కొక్క హక్కు గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనకు ఉండేది ప్రాథమిక విధులు. సో చూడండి, ప్రాథమిక విధులు. సో మనకు టోటల్లీ ప్రాథమిక విధులు ఫస్ట్లో 10 ఉండేవి. చూడండి, ఫస్ట్లో మనకు 10 ఉండేవి. ఏంటివి ప్రాథమిక విధులు? ఎప్పుడు 1976 42 సవరణ, ఇది కూడా 1976 42 రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ప్రాథమిక విధులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే రష్యా దేశం నుంచి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? రష్యా నుంచి తీసుకొచ్చి మన రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి? ఆర్టికల్ 51A చూడండి, భాగం వచ్చేసి 4వ భాగం, సబ్ వచ్చేసి ఏ. ఈ ప్రాంతంలో మనకు రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. ఏంటివి? ప్రాథమిక విధులు. సో ప్రాథమిక విధులు అంటే ఏం లేదు, మనము దేశం పరంగా, మొరాలిటీ పరంగా, సో నైతికంగా కానీ బాధ్యతగా ఏ విధంగా ఉండాలో తెలిపేటివే ప్రాథమిక విధులు. సో చూడండి, ఈ ప్రాథమిక విధులు 51A 4A భాగంలో మనకు పొందుపరచడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి తీసుకున్నారు? రష్యా దేశం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. 1976 42 సవరణ. చూడండి, ప్రాథమిక హక్కులు కానీ ప్రాథమిక విధులు కూడా మనకు 1950లో లేవు. ఇవి 1976లో తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదండి ప్రాథమిక విధులు. మీకు ప్రతి టెక్స్ట్ బుక్ వెనకాల ప్రాథమిక విధులు అని ఉంటాయి. సో జనరల్గా అది ఉంటాయి. సో దాన్ని చదవండి. మనకు లాస్ట్ చివర 11వ రాజ్యాంగం ఈ ప్రాథమిక విధులు అనేవి మనకు 2016లో మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది ఏంటంటే, సో ఎవరన్నా బడి పిల్లలు కానీ, సో స్కూల్ చిన్నపిల్లలు కానీ బడికి కానీ వెళ్ళకపోతే దానికి గల పూర్తి బాధ్యత తల్లిదండ్రులు. సో కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేయాలని చెప్పేసి 11ది న్యూగా పెట్టడం అనేది జరిగింది. సో మనకు ప్రాథమిక విధులు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 10+1 = 11. ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయి? మనకు 11 ఉండడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఉన్నాయి కదా. సో ఇవి మనకు బొమ్మ, సో ఒక నాణ్యం అనుకుంటే, సో నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటుంది కదా. సో బొమ్మ బొరుసు, ఈ బొమ్మ బొరుసులుగా ఒకదానికి ఒకటి ఉండడం అనేది జరుగుతూ ఉంటాయి. అంటే ఇవి పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నటువంటి మన భారత రాజ్యాంగం జీవించే హక్కు ఇచ్చింది, సమానత్వ హక్కు ఇచ్చింది. సో మనకు ఇబ్బంది కలిగించేటువంటి పీడనాన్ని కలిగించేటువంటి హక్కు ఇచ్చింది, మతం పరంగా హక్కు ఇచ్చింది, సో ఆస్తి పరంగా కూడా ఇచ్చింది. దాన్ని తీసేసుకున్నాం అంతే, పక్కకు తీసేసినాం అంతే. ఇప్పుడు ఇన్ని ఇచ్చినటువంటి మన భారత రాజ్యాంగంకి ఇంకొక సమస్య ఎదుర్కోవడం అనేది జరిగింది. ఏంటంటే విద్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనము హక్కుల్లో లేదు, అది గుర్తుపెట్టుకోండి. మొదట అది హక్కుల్లో లేదు. విద్య అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విద్యా సాంస్కృతిక హక్కులో కేవలం ఏముంది? విద్య ఉంటుంది. సో విద్యకు ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళు సొంతంగా స్కూల్స్ తయారు చేసుకోవచ్చు, విద్యా సంస్థలు తయారు చేసుకోవచ్చు, వాటికి గ్రాంట్ ఇస్తాం. సో ప్రైవేట్ పెట్టుకున్నా కూడా సో గవర్నమెంట్ అనేది హెల్ప్ చేస్తుంది, అది మాత్రమే ఉంది. కానీ విద్య అనేది ఒక హక్కుగా ఎక్కడ కూడా లేదు. అర్థమవుతుందా? అంటే విద్యాపరంగా ఏదైనా నష్టం జరిగితే మనం హైకోర్టుకు పోలేం, సుప్రీంకోర్టుకు పోలేం. అర్థమవుతుందా? ఈ సిచ్యువేషన్ మన రాజ్యాంగంలో ఉండేది. సో చూడండి, ఈ సిచ్యువేషన్ మన రాజ్యాంగంలో ఉంది. ఇప్పుడు ఆ విద్యాపరంగా ఏమైంది అని చూడాలి. సో అప్పుడు ఈ విద్యాపరంగా ఏమైంది అనేది మనం చూసుకుంటే ఆ థాట్ వచ్చింది. సో విద్య అనేది ఏ దాంట్లో ఉండేదంటే ఆదేశిక సూత్రాల్లో ఉండేది. అదేముండేది? 45లో ఉండేది. ఆర్టికల్ 45లో ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఏ దొరుకుతుంది? ఆర్టికల్ 45. ఇది ఎక్కడుంది? ఆదేశిక సూత్రాల్లో ఉంది. సో చూడండి, ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఈ ఆదేశిక సూత్రాల్లో ఉంటే మనకు అది హక్కు కాదు. చూడండి, విద్య అనేది హక్కుగా లేదు.
మనము విద్యకు భంగం కలిగింది, సో నాకు ఉచితంగా నిర్బంధ విద్య కాలేదు, సో నాకు అది రాలేదు రాదని నేను హైకోర్టుకు పోతే చెల్లదు. అది అర్థమవుతుందా? అది చెల్లదు. అరే మనకు ఈ విద్యనే కావాల్సింది అని థాట్ రావడంతో మనకేం చేసినారంటే కొన్ని కమిటీలు వేసి విద్య పైన సో ఎంతో కృషి చేసి మనకు చివరి పార్లమెంట్ వరకు తీసుకువెళ్ళాలి. సమస్యను తీసుకువెళ్తే మనకు చూడండి 2002లో సో చూడండి 86వ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. చూడండి 2002లో 86వ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు విద్యను ఏం చేసినారు? హక్కుగా తీసుకున్నారు. విద్యను హక్కుగా తీసుకోవడం అనేది జరిగింది. అంతకుముందు ఎక్కడ ఉన్నది? 45లో ఉంది. సో 45లో ఏముంది? ఆదేశిక సూత్రాల్లో ఉంది. కానీ మనకు ఒక హక్కు అది విద్య అనేది. ఆ విద్యను ఒక హక్కుగా తీసుకోవాలి. కాబట్టి మనము ఈ 2002 రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు 86 రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు చూడండి విద్యా హక్కు అనేది మనకు సో విద్య అనేది ఒక హక్కుగా మారింది. అర్థమవుతుందా? విద్య అనేది హక్కు మారింది. ఆ ఆర్టికల్ ఏంటంటే మనకు చూడండి స్వేచ్ఛా హక్కు ఉంది కదా. సో స్వేచ్ఛా హక్కు సో చూడండి స్వేచ్ఛా హక్కు. సో ఈ స్వేచ్ఛా హక్కులో 19 నుంచి మనకు 22 వరకు ఉంటుంది. ఈ 22 వరకు ఉన్నటువంటి దాంట్లో మనకు 21 ఉంటుంది కదా, జీవించే హక్కు అంటారు దీన్ని. సో జీవించే హక్కు. ఈ జీవించే హక్కుకి మనకు సబ్ ఆర్టికల్ ఏ ప్రకారం పెట్టేసి 21A చేసి దీన్ని మనకు విద్యా హక్కుగా పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు నువ్వు విద్యాపరంగా నష్టం కలిగితే సో హైకోర్టు సుప్రీంకోర్టుకి పోవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ ఇచ్చారు 21A. దీని ప్రకారంగా వెళ్తే పిల్లవాళ్ళకి ఉచితంగా నిర్బంధ విద్యను అందిస్తాము 6 నుంచి 14 సంవత్సరాల పిల్లవాళ్ళకి. ఇది ఈ ఆర్టికల్ తెలుపుతుంది 21A. ఇప్పుడు ఇది హక్కుగా మారిపోయింది. ఈ హక్కుగా మారిపోయిన తర్వాత మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఆర్టీ 2009 రావడం జరిగింది. సో ఇవల్ల పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్లో మళ్ళీ డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇవల్ల మళ్ళీ అక్కడ కూడా వస్తాయి. ఆ విధంగా వచ్చిన తర్వాత మనకు ఈ 2009లో 2009లో ఇది కూడా ఆ హక్కు కూడా ఏమైంది అంటే ఆమోదించబడింది. సో ఆర్టీ కూడా మనకు ఆమోదించబడింది. తర్వాత మనకు ఆ విద్యా హక్కు చట్టం అనేది సో ఆర్టీ కూడా సో విద్యా హక్కు చట్టం అప్పటి నుంచి మనకు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అంటే చూడండి ఏప్రిల్ 1, 2010 నుంచి మనకు విద్య అనేది మనకు విద్యా హక్కు చట్టం అనేది మనకు అమలు రావడం అనేది జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతూ ఉన్నారు అన్నమాట. సో చూడండి ఏప్రిల్ 1, 2010లో మనకు అమల్లో రావడం అనేది జరిగింది. ఇది విద్యకు సంబంధించినటువంటి మ్యాటర్ మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఉంది. సో మనకు విద్య అనేది ఈ విధంగా వచ్చేసింది, ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి నువ్వు. సో ఈ రాజ్యాంగం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నువ్వు కనుక్కోవాలి. అటువంటిప్పుడు కూడా ఒక కమిటీ కావాలి. సో అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం అంటారు దాన్ని, సమాచార హక్కు చట్టం. సో దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో సమాచార హక్కు చట్టం చూడండి, మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనుకుంటే 48 అవర్స్లో వీళ్ళు ఆ సమాధానం చెప్పాలి. అర్థమవుతుందా? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సో 2005లో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు అక్టోబర్ 12, 2005లో మనకు సో 2015 సో 2015లో మనకు అమలు రావడం అనేది జరిగింది. అర్థమవుతుందా? అమలు కావడం అనేది జరిగింది. అక్టోబర్ 12, 2015లో మనకు ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది అమలు కావడం అనేది జరిగింది. ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. దీని గురించి భారత రాజ్యాంగం గురించి, ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విశిష్ట లక్షణాల గురించి. అర్థమవుతుందా? సో 8th క్లాస్లో ఇచ్చాడు. సో ఏమని ఇచ్చాడు? సో హక్కులు అనేటివి భారత రాజ్యాంగానికి సో ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగానికి ఆత్మగా వర్ణిస్తాయి అని చెప్పడం జరిగింది. ఆ ఆత్మగా వర్ణించేటువంటి ఈ ప్రాథమిక హక్కులకు గుండెకాయ లాంటివి ఇది. సో గుండెకాయ లాంటిది రాజ్యాంగ పరిహార హక్కు సో అని చెప్పడం అనేది జరుగుతుంది. సో రాజ్యాంగ పరిహార హక్కు మనకు హక్కులకు గుండెకాయ లాంటిగా చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకు మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇంకా దాంట్లో సామఖ్యవాదం అని, పార్లమెంటరీ తరహా విధానం అని, అంటే 8th క్లాస్లో పార్లమెంటరీ తరహా విధానం అని, సో తర్వాత వచ్చేసి అంతర సమూహ సముదాయాలు. సో ఈ విధంగా ఉన్నాయి. అవి ఏ దానికి రిలేటెడ్ చేసి చెప్తానంటే సో నెక్స్ట్ మనకు స్థానిక సంస్థల సుపరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, సో కేంద్ర ప్రభుత్వ పరిపాలన అనేటివి ఉన్నాయి. దాంట్లో సామఖ్యవాదంలో మనకు ఏ స్టేజ్లో మనం డివైడ్ చేస్తూ ఉన్నాం.
కేంద్ర ప్రభుత్వం, సో రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, తర్వాత కార్యనిర్వాహక శాఖ, సో శాసన నిర్వహణ శాఖ, సో నెక్స్ట్ వచ్చేసి న్యాయశాఖ. సో ఇవల్ల శాఖలు వస్తాయి కాబట్టి సమైక్యవాదంలో స్టేజెస్ ఉంటాయి కాబట్టి సో దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఎక్కడుంది మనకు నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్లో ఉంది. సో అది నేను చెప్పాను, ఎందుకంటే దానికి రిలేటివ్గా సమైక్యవాదం, పార్లమెంట్ తరహా విధానం అర్థమవుతుందా. పార్లమెంట్ అంటే ఏంది, దానిలో ఏ సభ్యులు ఉంటారు, సో మొత్తం అవి అక్కడ వస్తాయి కాబట్టి అది అవుట్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనకు కేవలం కావాల్సింది భారత రాజ్యాంగం ప్రకారం మాత్రమే. సో చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి మన భారత రాజ్యాంగంలో ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే నెక్స్ట్ మన పక్క దేశం గురించి కూడా ఇవ్వడం జరిగింది. అంటే మన భారత్లో ఉన్నటువంటి ఒక దేశం గురించి 10th క్లాస్లో హైలైట్ చేయడం జరిగింది. అది ఏంటంటే నేపాల్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. సో దీన్ని నేను లాస్ట్ చెప్తున్నాను. సో చూడండి, నేపాల్ అనేది ఉంది. సో నేపాల్లో ఏం జరిగింది, నేపాల్లో మనం చూసుకుంటే 1990 ముందు వరకు కూడా మొత్తము రాజరిక పరిపాలన ఉందని చెప్పచ్చు. అర్థమవుతుందా. 1990 ముందు కూడా రాజరిక పరిపాలన ఉందని చెప్పచ్చు. ఎన్నో తిరుగుబాటు చేసుకొని 1990 తర్వాత వీళ్ళకు ప్రజాస్వామ్యం అనేది రావడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా దాదాపు 12 సంవత్సరాల వరకు, అంటే 2002 వరకు కూడా వీళ్ళకు ఎటువంటి రైట్స్ అనేటివి లేకుండా పోయినాయి. పేరుకే ప్రజాస్వామ్య ప్రభుత్వం మొత్తము రాజుల పరిపాలన కిందికి ఉండడం అనేది జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఆ రాజు ఎవరంటే జ్ఞానేంద్ర. సో ఈయన అధికారం చేతిలో ఉండడం అనేది జరిగింది. వీళ్ళు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. సో అర్థమవుతుందా, వీళ్ళు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. సో మాకు రైట్స్ ఇవ్వండి, సో మాకు ప్రజాస్వామ్య దేశం అంటున్నారు, మాకు స్వేచ్ఛ ఇవ్వండి అని ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని చెప్పేసి వీళ్ళు కూడా అనుకున్నారు, తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్ర రాజు ఆయన ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడు, ఇది మావోయిస్టుల పని ఏమో, సో ఇది మావోయిస్టులు ఏమైనా చూపిస్తున్నారని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే రాజకీయ పరంగా ఏం చేశాడంటే సైన్యాన్ని ఉపయోగించుకొని సరిహద్దులో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్కి సంబంధించిన మొత్తం ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టాడు. సో ఆ విధంగా 2005 వరకు కూడా ఈ విధంగానే జరగడం అనేది జరిగింది. సో ఈ విధంగా జరిగిన తర్వాత చూడండి, ఈ మావోయిస్టులు ఏం చేశారంటే 12 పత్రాలను, సో 12 సూత్రాలు లేదా పత్రాలను ఏం చేశారంటే వేరే రాజకీయ పార్టీలకు వెళ్ళి సంతకాలు చేయడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా, సంతకాలు చేయడం ద్వారా వీళ్ళకు అర్థమైపోయింది, సో ఈ రాజు వద్దు, సో వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రజాస్వామ్యం అనేటువంటి ప్రభుత్వం కోరుకుంటున్నారు. అప్పుడు ఆ అంశం అనేది ఫామ్ కావడం అనేది జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళకు 2006లో మధ్యంతర రాజ్యాంగం అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. వీటి కోసము ఏ విధంగా పరిపాలన అనేది మనకు ఉండాలి, సో పక్క దేశం చూసుకుంటే రాజ్యాంగం ఉంది, వాళ్ళు పరిపాలించుకోవడం, మనకు కూడా ఒకటి కావాలి అని చెప్పేసి ఈ 2006 మధ్యంతర రాజ్యాంగం అనేది తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. ఇక్కడ మధ్యంతర రాజ్యాంగం అనేది ఆమోదించబడింది. ఇక్కడ 2006లో వీళ్ళకు చివరికి 2015లో ఏం జరిగింది, రాజ్యాంగం అనేది అమలు రావడం అనేది జరిగింది. సో చూడండి, 2015లో వీళ్ళకు అమలు కావడం అనేది జరిగింది. సో అర్థమవుతుందా, ఇంత కష్టపడ్డారు అన్నమాట. ఇప్పుడు చూడండి, వాళ్ళకు ఆర్టికల్ 35 ఉంది, కార్యనిర్వాహక విధానం తెలుపుతుంది. అందులో ఏ పద్ధతి అయినా సరే వాళ్ళు ఏం చేయాలి, ఏమైనా పర్మిషన్ తీసుకోవాలంటే రాజు తీసుకోవాలి, ఆ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి మంత్రివర్గం దగ్గర కూడా తీసుకోవాలి. అంటే రాజు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు. ఎప్పుడు 1990 కంటే ముందు ఆర్టికల్ 35 పెట్టుకున్నారు వాళ్ళు కూడా. సో అదే ఆర్టికల్ 35 వాళ్ళు ఏం చేంజ్ చేసుకున్నారు చూడండి, అదే కార్యనిర్వాహక విధానంలో సో 75 చేసుకున్నారు, దాన్ని 35ని 75 చేసుకున్నారు. 75 చేసుకుని ఏం చేస్తున్నారు, అదే నిబంధనలో రాజు అనేది ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, కేవలం మంత్రివర్గం మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, సేమ్ మన మాదిరిగానే, సో ప్రభుత్వం చేతిలోనే ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నారు. సో చూడండి, మొత్తం 2005 వరకు జరిగింది. 2005లో వాళ్ళ అమలు కూడా చేసుకున్నారు. ఇది నేపాల్కు సంబంధించినటువంటి మ్యాటర్. సో చూడండి, అందులో నెలలు ఉంటాయి, నవంబర్, సో అక్టోబర్, ఫిబ్రవరి, ఈ విధంగానే. చూడండి, మేము ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇస్తాం, నేను ఇవ్వను కాదు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు మేము. నెక్స్ట్ మళ్ళీ ఈ కాన్సెప్ట్ మేము ఇంకో చోట చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఒక చోట రిలేటివ్గా ఉంటుంది, అక్కడ మేము కలిపేసి పూర్తిగా చెప్పేస్తాం, నెలలతో సహా చెప్పేస్తాం. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పటికైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే స్టార్టింగ్లోనే ఉంది,
నేపాల్ గురించి స్టార్టింగ్లోనే ఉండింది. కాబట్టి ఎందుకు ఊరికే పోగొట్టాలి మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ చెప్పలేదనే టాపిక్ ఎగరగొట్టమనే భావన వస్తుంది. కాబట్టి విడిచిపెట్టకూడదు అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి టాపిక్ ఇంకో చోట ఉంది. సో ఆ టాపిక్ రిలేట్ చెప్పినప్పుడు దీని గురించి డీటెయిల్గా మీకు చెప్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజెంట్గా అయితే వీడికైతే నేర్చుకోండి. సో సరేనా? సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికే ప్రయత్నించండి. సో మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.